హలో గైస్, వెల్కమ్ టు లేజీ సినిఫైల్. సో ఇప్పుడు మనం రివ్యూ చేయబోతున్న మూవీ యూఐ. సో అది నేను కన్నడలో చూసాను కాబట్టి సో మీరు కన్నడలో చూడండి బికాస్ ఇట్స్ వెరీ గుడ్. తెలుగులో కూడా చూడండి బికాస్ ఇట్స్ ఉప్పి సార్ రైట్, కన్ఫ్యూజ్ చేసి పడుతాడు. సో జోక్స్ అపార్ట్, సో రివ్యూ ఎందుకు లేట్ అయింది అంటే ఐ వాస్ రీసెర్చ్. సినిమాలో ఓపెన్గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. సినిమా బాగుంది అని ఎందుకు అంటున్నా అంటే ఉప్పిస్తాడు డైరెక్టర్ కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సినిమా బాగుంటుందని. నేను సినిమా బాగుంటుందని వెళ్ళాను. సో కొంచెం కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, బట్ స్టిల్ వీ ఎండ్ అప్ విత్ ఏ గుడ్ ఎమోషన్. ఐ మీన్ లైక్ బాగుంది సినిమా చాలా అని బయటకు వస్తాం. బేసికలీ సినిమాలో ఏం చూపించారంటే రియాలిటీ అంటే నువ్వెవరు, ఎలా చిక్కుకున్నావు, ఈ సొసైటీ ఎలా ఉంటుంది, పొలిటీషియన్స్ ఎలా ఉంటారు, నీలో నువ్వు ఎందుకు ఫైట్ చేస్తూ ఉంటావు, ఎప్పుడు నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో అవన్నీ స్పాయిలర్లో మాట్లాడుకుందాం. ఎవరెవరు సినిమా చూడలేదో ఇంతవరకు చూసి వెళ్ళి సినిమా చూసి మళ్ళీ వచ్చి కంప్లీట్ వీడియో చూడండి. ఎవరో సినిమా చూసేసారో, ఎవరెవరికి అర్థం కాలేదో, ఎవరెవరికి బుర్ర పోయిందో వాళ్ళందరికీ నేను నాకు అర్థమైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేమైనా మిస్ అయ్యంటే కమెంట్ సెక్షన్లో ఒక పిన్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ ద వీడియో. నార్మల్లీ చాలా షోస్ నడుస్తూ ఉంటాయి. యూనో ఉప్పీస్ అంటేనే కన్ఫ్యూజన్ చేసి దొప్పుతాడు. సో అది కట్ చేస్తాడు, ఇది కట్. యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఉప్పి సార్, నేను ఒక సీన్ చూపిస్తాను, కట్ చేస్తాను, వేరే సీన్ చూపిస్తాను, కట్ చేస్తాను. ఇలా చేస్తే ఎవరు వెళ్ళిపో ఉంటారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు అనమాట. ఉంటే పోతే పో, జస్ట్ లైక్ దట్. డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి అనమాట. సో విల్ బ్రేక్ డౌన్ అండ్ విల్ డిస్కస్ అబౌట్ ఇండివిజువల్ స్టోరీస్. ఫస్ట్ థింగ్ ఈస్ ఆడమ్ అండ్ ఈవ్. మనందరికీ తెలుసు ఆడమ్ అండ్ ఈవ్ అనేది మన మనుషులకి ఆడమ్ అండ్ ఈవ్ వల్లనే మనం ఇలా ఉన్నాము అని. వాళ్ళల్లో ఉన్న కొన్ని కోరికలు, గ్రీడీనెస్, అంటే ఆ పని చెయ్యొద్దు అంటే అదే పని చేస్తారు తెలుసా. సో అలాంటి బుద్ధి, ఐ మీన్ లైక్ క్వాలిటీస్, అలాంటి క్వాలిటీస్ మనలో కూడా ఉన్నాయి. సో వాళ్ళు సినిమాలో చెప్తారు, యాపిల్ని తినకండి, అది కాకుండా ఇంక అన్నీ తినండి. ఈ యాడమ్ అండ్ ఈవ్కి అన్నీ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి, దే కెన్ ఎంజాయ్ ఈజీలీ. బట్ స్టిల్ ఈవ్ ఈస్ ట్రయింగ్ టు టేక్ ద యాపిల్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రీడీనెస్. సో మనకి ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి అంటాం కదా, దాన్ని అదొక క్వాలిటీ మనలోకి అప్పుడు ఇంజెక్ట్ చేసినట్లు ఉంది. అప్పటి నుంచి మనము ఒకటి తర్వాత పీక్కొని, ఐ మీన్ లాక్కుంటూనే ఉంటాం. ఎక్కడి నుంచి? నేచర్ నుంచి. సో నౌ ద సెకండ్ స్టోరీ స్టార్ట్స్ వేర్ ద నేచర్ అని ఉంటుంది, ప్రకృతికి ఇద్దరు బిడ్డలు ఉంటారు, జస్టిస్ అండ్ ఇంజస్టిస్, సత్య అండ్ కల్కి. సో కల్కి అనేవాడు అధర్మాన్ని పాటిస్తూ, అధర్మాన్ని పెంచుతూ, అధర్మంగా బతుకుతూ ఉంటాడు. అండ్ సత్య అనేవాడు ధర్మంగా ఉంటూ, ధర్మాన్ని పాటిస్తూ, ధర్మంగా ఉంటాడు. సో వీళ్ళది డిఫరెంట్ క్వాలిటీస్. మనమే దాన్ని పెంచాం. నేచర్ ఈస్ నథింగ్ బట్టే వీ హ్యావ్ మన చుట్టూ ఉండేదే నేచర్. సో నేచర్కి పుట్టిండే వల్ల ధర్మం అధర్మం, ఓకేనా. ధర్మం సత్యం అన్నీ ఒక ఇండివిజువాలిటీకి వస్తుందన్న కాబట్టి ధర్మం అధర్మం గురించి మాట్లాడుకుందాం. పురోహితులు అంటే అప్పటి నుంచి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్లో ధర్మం, సత్యం, న్యాయం అనేది ఎవరికీ లేదు. అందరూ ఐ మీన్ లైక్ అన్యాయాన్ని చూస్తూ అన్నీ నెగిటివ్ థింగ్సే చేసుకొని పోతుంటారు. సో వాట్ ఇట్ మీన్స్, అధర్మాన్ని పెంచుతున్నాం, ఐ మీన్ కల్కి అవతారాన్ని పెంచుతూ ఉన్నాం. యూ అండర్స్టాండ్ వాట్ ఐ వాంట్ టు సే. సో పెంచుతూ వస్తాం. అట్ వన్ డే సత్యాన్ని మనం చంపేస్తాం బికాజ్ వీ డోంట్ వాంట్ దట్. అంటే అలా బతికితే అలా బతికితే ఎవరికి ఇష్టం ఉండదు. సో ఏం లాభం ఉండదు అని వాళ్ళు చంపేస్తారు. సో పెంచుతూ వస్తే అట్ వన్ డే దట్ కల్కి అవతార్, యూనో ద అధర్మ, ఇంజస్టిస్, ఎవ్రీథింగ్, అదంతా మన మీద పడి దట్ ఈస్ నోన్ యాజ్ కర్మ. సో అదంతా మన రిటర్న్కి వచ్చి మనల్ని ఖతం చేసేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ద డైరెక్టర్ వాంట్ టు సేవ్ ఫర్ అస్. ఓకే, ఫోకస్ అంటారు కదా, ఇదే ఫోకస్, ఓకేనా. ఎక్కడెక్కడ తరకాసు చెప్పుకోకండి. సో దిస్ ఈజ్ వాట్ ఫోకస్ మీన్స్. ఇవన్నీ టుడేస్ జనరేషన్లో చాలా కామన్. మీరు చూస్తూ ఉంటారు కొడుకుని చంపేశారని, తల్లిని చంపేశారని, సంథింగ్స్ వగేరా. దిస్ ఆల్ నెగిటివ్ థింగ్స్. దిస్ ఈజ్ నోన్ యాజ్, ఐ మీన్ లైక్ కిల్లింగ్ ద ధర్మయుగ అండ్ ఎంటరింగ్ టు ద కలియుగస్. And we are in Kaliyuga, absolutely I know, but still we are increasing the things that kill us. నేను చాలా మాట్లాడేశాను. సో విల్ స్టాప్ హియర్. అండ్ ఇంకోటి, జస్టిస్ అంటే సత్య అని ఎవరు ఉంటారో తనని మనలోనూ ఒక ఉంటాడు. ఇప్పుడు ఓకే, ఇదంతా మనం సొసైటీ గురించి తీసుకున్నామా, అండ్ మనలోనే ఒక సత్య ఉంటాడు. సో మనలో ఉన్న సత్య ఎప్పుడు చెప్తూనే ఉంటాడు మన బ్రెయిన్లో ఒకడు, అది చేయొద్దు, అది చూడొద్దు, అది తప్పు, అవి ఇవి అని. సో వాళ్ళని మన బ్రెయిన్లోనే తొక్కి అణిచి చంపేస్తారు. ఎవరు అలా చేయకుండా ఉంటారో వాళ్ళ నుంచి ఒక ఇన్నర్ పర్సన్, స్పిరిచువాలిటీ థింగ్ బయటకు వస్తుంది. సో అలా వచ్చేదేనే గుడ్ పర్సన్ అంటారు. సో మీరు బ్రెయిన్ రెఫరెన్స్ చూస్తూ ఉంటారు కదా, దట్ ఈస్ నోన్ యాజ్ సత్య అనే మన బ్రెయిన్లో
కూర్చున్నాడు. సో ఎప్పుడు మనము సత్యాన్ని బయటికి తీస్తాము, దెన్ ద లైఫ్ విల్ బి. మీలోనూ ఆ సత్య ఉన్నాడని, ఆ సత్యాన్ని బయటికి తీస్తారని నేను చాలా కోరుకుంటూ ఇదే మీ ఫోకస్ అని నేను చెప్తూ ఉన్నాను. సో నేనేమన్నా మిస్ అయ్యింటే యూఐ సినిమా నుంచి మీరు ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే సో జస్ట్ కమెంట్ చేయండి బిలో. సో రివ్యూ ఎందుకు లేట్ అయిందంటే ఐ వాంట్ టు బ్రేక్ డౌన్ మ్యాన్, ఐ నీడ్ టు సీ థింగ్స్ అండ్ ఒకసారి చూస్తే అర్థమయ్యే సినిమా కాదు ఓపీ సినిమా. సో ఐ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇట్స్ ఓవరాల్ గుడ్ మూవీ. సో ఎండింగ్ క్లైమాక్స్లో ఇదంతా ఒక సినిమాలో సినిమా చూపిస్తూ ఉంటాడు, ఓకేనా. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ బయటకు వస్తాడు. మన ఉప్పి రాస్తున్న క్యారెక్టర్ ఉప్పి ఇలా రాకూడదు అని అంటానే ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ బయటకు వచ్చి నేను చంపేస్తాను, లేదు నేను ఇలాగే ఉంటుంది, అది ఐ మీన్ దే క్లాషెస్ అయిన తర్వాత ఎండ్ టైటిల్స్ పడవు. దిస్ ఈజ్ వాట్ ట్విస్ట్ ఎండ్స్. సో ట్విస్ట్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ చాలా ఇంటర్వ్యూస్ చెప్పాడు ఇంకా సినిమాస్ ఉన్నాయి అని. సో ఈ డీంట్ వాంట్ టు రివీల్ బికాజ్ ఈ సినిమా ఎలా వస్తుందో తెలియదు కదా. ఇది ఫ్లాప్ అయి ఉంటే ముందుకి తీసేద్దు అనుకున్నాడు. సో హిట్ అయింది కాబట్టి వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ ఫ్రమ్ దిస్ యూనివర్స్ మేబీ. సో ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్స్ దిస్ వీడియో. ఎవరికి నచ్చిందో, ఎవరెవరికి నచ్చలేదో అందరూ కమెంట్ చేయండి. సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు నో అంటే మూవీ అని. సో వైడ్ రేంజెస్కి అట్లీస్ట్ నా రివ్యూ షేర్ చేయకపోయినా కూడా సినిమాని చూడమని చెప్పండి, ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. Thank you so much for watching till now. Like, share, subscribe to Lazy Cinephile. Thank you.